ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశామా? ప్రభు, నా ఆలోచనలు ఒకసారి పరిశీలన చేయి, నా హృదయాన్ని ఒక్కసారి పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గం కానీ నీకు ఇష్టం లేని ఏదైనా నాలో ఉందేమో. ఎంతకాలం అయింది ఈ ప్రార్థన మనం చేసి? నీతిమంతుడైనటువంటి యోబేమో, నా దోషాలెన్ని, నా పాపములెన్ని నాకు తెలియచేయి. యెహోవా హృదయానుసారుడైనటువంటి దావీదేమో, యెహోవా దేవా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నీకు ఇష్టం లేని మార్గం కానీ నీకు ఆయాసకరమైనది కానీ ఏదైనా నాలో ఉందేమో నన్ను చూడు నాయనా, నన్ను నిత్యము నీ మార్గములో నడిపించయ్యా. ఇప్పుడు మూడో వ్యక్తి గొప్ప ప్రవక్త యెషయా. యెషయా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యో, నేను నశించి తిని, నేను అపవిత్రమైన పెదవులను కలవాడను. వాళ్ళకు శ్రమ, వీళ్ళకు శ్రమ, నీకు నాశనం రాబోతుంది, నీకు నాశనం రాబోతుంది. అందరికీ తీర్పు తీర్చాను. వారి వారి జీవితాల్లో ఉన్న లోపాలను తెలుసుకొని వారిని నేను నా నోటితో మీకు శ్రమ రాబోతుంది, శ్రమ రాబోతుంది అని చెప్పి వారిని తీర్పు తీర్చాను. కానీ నేను నీ సన్నిధికి దగ్గరగా వచ్చినప్పుడు, సమీపముగా వచ్చినప్పుడు నా నోరు ఎంత మంచిది కాదో నాకే అర్థమవుతుంది. అమ్మ సహోదరి వింటున్నావా? సహోదరులు వింటున్నారా? మనం దేవునికి బహు సమీపముగా వచ్చినప్పుడు మొదటిగా మనకు అర్థమయ్యేది ఏమిటంటే మన నోరు మంచిది కాదు అని. నువ్వు ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే ఖచ్చితంగా ప్రార్థన చేయి.